నమ్మకం అమ్మాయికి లేదు. 3 ఏళ్లు చిన్న అయితే మాత్రం మరీ ఇంత పట్టుదల? ఇదో పెద్ద కారణం దానికి నువ్వు ఫీల్ అవడం. నాకేం అర్థం కావట్లేదు. రే, తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తున్నానంది. చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం, తనకది పెద్ద విషయం. అలాగే వయసులో 3 ఏళ్లే కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం, కానీ ఆ అమ్మాయికి అది పెద్ద విషయం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా, వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవరని చెప్పలేం. అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఉంటుంది. వెళ్తాంలే. ఓకే ఓకే, వెళ్ళి కార్యక్. పెళ్ళైపోయిందని కడుపు మంట. స్వప్న, టైం అయిన త్వరగా రా. రే, విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిసింది? ముందు తలిపేరా. రేపు పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా, వీణ్ అనాలి. అందుకేమో నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేశా? ముందు నీకిస్తాను. నన్ను కొడతావేంట్రా? ధైర్యం ఉంటే వాడి కొట్టు, పీరికేదా? స్వప్న, తలుపు తెరు స్వప్న. స్వప్న, ఓకే ఒకసారి తలుపు తెరు స్వప్న. నేనేం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు స్వప్న. స్వప్న, ఒక్కసారి తలుపు తీ స్వప్న. స్వప్న ప్లీజ్. రే, నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవవు గానీ మర్యాదగా చెప్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న, ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను స్వప్న. ఒక్కసారి తలుపు తీ స్వప్న. చెప్పాను కదా నిన్ను చూడనని. చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో స్వప్న, మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒకే ఒక్కసారి తలుపు తీ, నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి, అంతేగా? చూస్తే వెళ్ళిపోతావుగా. సరే వద్దు. ఏయ్ స్వప్న, చూడు. స్వప్న, తెల్లవారితే నీ పెళ్ళటగా, అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూశాను కదా, వెళ్ళొస్తాను స్వప్న. రేయ్, ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న, ఇది వేషం స్వప్న. వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు నువ్వు, మనసును చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళోనే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న.
తప్పు చేశాను, నన్ను క్షమించు. నాకు వయసు ముఖ్యం కాదు, నాకు పల్లోడే ముఖ్యం. నన్ను క్షమించు ప్లీజ్. రేపు దానికి పెళ్లి, తర్వాత వాడికి నాకు పెళ్లి. సో వాడు నాకే. ఎప్పటికీ నువ్వు నా వాడివే, వాడు నాకే, నేను నీ దాన్నే. థ్యాంక్ యూ డాడీ. నాన్న సూపర్ ఫిగర్. కమింగ్ కమింగ్. కమాండ్ డార్లింగ్, మనం కారులో కూర్చొని పని చూసుకుందాం. హాయ్, ఐఎమ్ 988508808. అండ్ యూ? స్వప్నం చూడాలి. స్వప్న ఎందుకండి, నేను ఉన్నానుగా, నన్ను చూసుకోండి. స్వప్నం చూడాలని చెప్తున్నానా? ఏంటి? రేపు ఉదయాన్నే నీకు పెళ్లి. అందరికంటే ముందు నేనే విష్ చేయాలి. అందుకే ఇప్పుడు వచ్చాను. లైఫ్లో చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. తప్పుడు వ్యక్తిని ఎంచుకోకుండా నువ్వు సరైన వ్యక్తిని పెళ్లి కొడుకుగా ఎంచుకున్నావు. కంగ్రాట్స్. విష్ యూ ఆర్ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. వస్తాను. ఒక్క నిమిషం. ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. తప్పుడు వ్యక్తిని వద్దనుకుని సరైన పెళ్లి కొడుకునే ఎంచుకున్నాను. అదిగో పెళ్లి కొడుకే వస్తున్నాడు. కొంచెం అటు చూడు. నమస్కారం. బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఇది లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్ అనే అమ్మాయి, ఇది లైఫ్ లాంగ్ నా పెళ్ళం అనే అమ్మాయి. వీళ్ళిద్దరూ అమ్మాయిలు. లేడీస్ మీరు వెళ్ళండి, నేను పాపకి ఇవ్వాల్సిన కౌంటర్లన్నీ ఇచ్చేసి వస్తా. ఎలా ఉంది స్పాట్? ఇలా చూడమ్మా, ఇక్కడ ఎవరు ఎవరికి స్పాట్ పెట్టరు. ఎవరి స్పాట్ వాళ్ళకి రెడీగా ఉంటుంది. మనమే దాన్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి జంప్ చేసి స్పాట్ లో పడతాం. నన్ను కష్టపెట్టి నన్ను ఓడించి గెలిచానని ఎంత సంతోషపడిపోయావే. ఏయ్, ముందు చెడ్డ వాళ్ళకి గెలిచినట్టు అనిపిస్తుంది, చివరికి ఓడిపోతారు. మంచి వాళ్ళు ఓడిపోయినట్టు అనిపించినా చివరికి గెలుస్తారే. గెలిచాను. అమ్మో భయం వేస్తుంది. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది, లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా.